అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. మా ఆర్థోపెడిక్ ఓపీడీలో మోకాళ్ళ నొప్పులు కానీ ఆర్థరైటిస్తో అంటే అరుగుదలతో కానీ ఎవరైనా వస్తే 50% ఆఫ్ పేషెంట్స్కి బరువు ఎక్కువ ఉంటే కనుక ఉండాల్సిన పరిమితి కన్నా బరువు తగ్గమని అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఈ బరువు తగ్గమంటే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది ఎక్సర్సైజే. ఎక్సర్సైజ్ అంటే చాలామంది ఏంటంటే ట్రెడ్మిల్ అంటారు. ఈ ట్రెడ్మిల్ అంటే ఒక జిమ్ ఎక్విప్మెంట్ అండి. చాలా విరివిగా జిమ్స్లో మనం చూస్తూ ఉంటాము. అంటే బయట చేసే మనం వాకింగ్ కానీ జాగింగ్ కానీ అది ఇండోర్స్లోనే సిమ్యులేట్ చేయడానికి ఇది ఒక జిమ్ ఎక్విప్మెంట్ ట్రెడ్మిల్ అనేది. అండ్ చాలామందికి డౌట్ ఉంటుంది, మోకాళ్ళ నొప్పులు కానీ ఆర్థరైటిస్ కానీ ఉంటే ట్రెడ్మిల్ చేయొచ్చా లేదా అని. దానికి నా సింపుల్ అడ్వైస్ అండి, ఎస్, ట్రెడ్మిల్ అనేది చేయొచ్చు, బట్ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సో ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో నేను ఒక 5 సింపుల్ టిప్స్ చెప్తానండి. అంటే ఈ జాగ్రత్తలు పాటిస్తే 100% మీకు మోకాళ్ళ నొప్పులు ఆర్థరైటిస్ ఉన్నా సరే ట్రెడ్మిల్ అనే ఎక్సర్సైజ్ని మీరు ఎంచుకోవచ్చు. ఫస్ట్ జాగ్రత్త ఇదేంటంటే ఒక జనరల్ రూల్ అండి. ఏ ఎక్సర్సైజ్ చేసే ముందన్నా సరే, అంటే మీరు జిమ్కి వెళ్ళి కానీ బయట వాకింగ్ కానీ జాగింగ్ కానీ ఏది ఎక్సర్సైజ్ చేసే ముందన్నా సరే గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీనిలో సైంటిఫిక్ లాజిక్ ఏంటి అంటే, మనం తీసుకునే ఆ వామ్ షవర్ వల్ల ఆ వేడి వల్ల ఏమవుతుందంటే మన ఒంట్లో ఉండే కండరాలు అంటే మజిల్స్లో రక్త ప్రసారం అనేది పెరుగుతుంది. దీనివల్ల మనకి ఆ ఎక్సర్సైజ్ టైంలో జరిగే మజిల్ ఇంజురీ అంటే మజిల్కి దెబ్బ తగలటం అనేది చాలా గణనీయంగా తగ్గుతుంది. అండ్ ఎక్సర్సైజ్ అయిన తర్వాత ఆ మజిల్స్లో వచ్చే స్టిఫ్నెస్ అంటే బిగుస్తనం అనేది కూడా చాలా గణనీయంగా తగ్గడం చూస్తూ ఉంటామండి. అండ్ సెకండ్ పాయింట్, మీరు ఎంచుకునే ట్రెడ్మిల్ అనేది కరెక్ట్గా ఉండాలండి. అంటే ఈ ట్రెడ్మిల్ యొక్క లెంత్ అంటే బెల్ట్ యొక్క లెంత్ పొడవు అనేది కనీసం 4 అడుగులన్నా ఉండాలి, అంటే 50 అంగుళాలన్నా ఉండాలి. అండ్ వెడల్పు కనీసం 2 అడుగులన్నా ఉండాలి, అంటే 22 నుంచి 24 అంగుళాలన్నా సరే వెడల్పు ఉండాలండి. అండ్ ఎప్పుడు కూడా ఆ ట్రెడ్మిల్ బెల్ట్ అనేది మంచి కుషన్డ్గా ఉండాలి. అంటే చీప్ ట్రెడ్మిల్స్ కాకుండా కొంచెం మంచి క్వాలిటీ ట్రెడ్మిల్స్ వాడితే డెఫినెట్లీ మన జాయింట్స్ మీద స్ట్రెస్ అనేది తగ్గుతుందండి. అండ్ ఇంకొక విషయం, మనం ఎప్పుడు ట్రెడ్మిల్స్ వాడేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, సైడ్ రైల్స్ అనేవి 100% ఎప్పుడు ఉండాలి. ఆ సైడ్ రైల్స్ లేని ట్రెడ్మిల్స్ మాత్రం అసలు వాడటానికి అడ్వైజబుల్ కాదండి. అండ్ ఒక ఎమర్జెన్సీ బటను, దాని తర్వాత ఈ ఎమర్జెన్సీ బటన్ ఉపయోగించేందుకు ఒక క్లిప్ ఉంటుందండి. ఆ క్లిప్ అనేది మీ షర్ట్కి కానీ మీ ప్యాంటుకి కానీ ఆ క్లిప్ పెట్టుకుని మీరు ఎక్సర్సైజ్ చేయడం అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. అండ్ థర్డ్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ప్రాపర్ ఫుట్వేర్. అంటే మీరు ఈ ట్రెడ్మిల్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీకు మడమ కీలు పైన కానీ అంటే యాంకిల్ జాయింట్ పైన కానీ మోకాల మీద కానీ హిప్ జాయింట్ మీద కానీ స్ట్రెస్ తగ్గాలి అని అంటే మంచి ఫుట్వేర్ అనేది ఉండాలండి. అంటే మంచి ఫుట్వేర్ అంటే ప్రాపర్ కుషన్డ్ ఫుట్వేర్ ఉండాలి. మంచి కంపెనీ స్నీకర్స్ షూస్ వాడితే డెఫినెట్లీ మన జాయింట్స్ మీద పడే స్ట్రెస్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా అంటే గణనీయంగా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. అండ్ రెగ్యులర్గా ఒక 6 monthsకి ఒకసారో లేదంటే 1 yearకి ఒకసారి మీ షూస్ అనేవి మార్చడం మేము అడ్వైస్ చేస్తూ ఉంటామండి. అండ్ ఫోర్త్ పాయింట్, స్టార్ట్ చేసే విధానము అండ్ ఎక్సర్సైజ్ చేసే విధానం. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ట్రెడ్మిల్ అనేది ఆన్ చేసినప్పుడు ఫస్ట్ స్లో స్పీడ్లో ఆన్ చేసి సైడ్ రైల్స్కి పక్కన నిలబడి స్లోగా ట్రెడ్మిల్ మీదకి మీరు వచ్చి ఆ వాకింగ్ అనేది కంటిన్యూ చేయాలి. ఫస్ట్ ఒక 3 to 5 minutes మీరు వాకింగ్ అంటే స్లో స్పీడ్లో వాకింగ్ చేసి స్లోగా దాని తర్వాత మీరు వాకింగ్ స్పీడ్ పెంచుకోవచ్చు. అండ్ మీరు జాగింగ్ చేయాలనుకుంటే కనుక జాగింగ్ చేయొచ్చు, బట్ ఇమీడియట్గా మీరు జాగింగ్ స్పీడ్ పెట్టుకోమని మేము అడ్వైజ్ అయితే చేయమండి. అండ్ ఫిఫ్త్ పాయింట్, స్పెసిఫికల్లీ మీకు మోకాళ్ళ నొప్పులు ఉంటే కనుక ఆల్వేస్ యూజ్ నీ సపోర్ట్స్. అంటే మోకాలుకి ఒక సపోర్ట్ అంటే నీ క్యాప్ అంటాము వాడుక భాషలో. మేడ్ బి ఎనీ కంపెనీ, ఏ టైప్ అన్నా పర్లేదు, అంటే సాక్స్ టైప్లో తొడుక్కునేదన్నా అవ్వచ్చు, బెల్ట్ మాదిర ఓపెన్ పటల్లా నీ క్యాప్ అన్నా అవ్వచ్చు. మీకు ఏది కంఫర్టబుల్ అయితే ఆ టైప్ ఆఫ్ నీ క్యాప్ సపోర్టు యూజ్ చేయడం అనేది అడ్వైస్ చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా మీకు మోకాళ్ళ నొప్పులు కానీ ఆర్థరైటిస్ అంటే అరుగుదల కానీ ఉంటే మీరు బరువు తగ్గడానికి ట్రెడ్మిల్ అనేది ఈ 5 జాగ్రత్తలు పాటిస్తా డెఫినెట్లీ ఒక ఎక్సర్సైజ్ రూపేణా దీన్ని మీ రొటీన్లోకి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఏమాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ట్రెడ్మిల్ ఈజ్ మచ్ మోర్ బెటర్ టు అవుట్డోర్ వాకింగ్ అండి. ఎందుకు అని అంటే, మీకు బయట మనకి పార్క్స్లో కానీ రోడ్స్ మీద కానీ మీరు ఉపయోగించే నేల అంటే కాంక్రీటు తార్ రోడ్డు లేదంటే సిమెంట్ రోడ్ కన్నా కూడా
మీకు ట్రెడ్మిల్ మీద ఆల్వేస్ సేఫ్. ఎందుకు అనంటే ట్రెడ్మిల్ మీద ఏంటంటే ఒక రకమైన కుషన్డ్ బెల్ట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు వాడే ప్రాపర్ ఫుట్వేర్ అంటే కుషన్డ్ షూస్ కనుక వాడితే డెఫినెట్లీ మీ జాయింట్స్ పైన పడే స్ట్రెస్ అనేది అవుట్డోర్ వాకింగ్తో కంపేర్ చేస్తే ట్రెడ్మిల్ మీద చాలా తక్కువ ఉంటుందండి. సో ఐ థింక్ ఈ వీడియో వల్ల మీకు అర్థమై ఉంటుంది ట్రెడ్మిల్ వాడాలి అని అనుకుంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మోకాళ్ళ నొప్పులు ఆర్థరైటిస్ ఉంటే కనుక. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రాంప్రసాద్.